వెల్కమ్ బ్యాక్ టు కేఆర్బి సైన్స్ వీడియోస్. మీరు చూస్తున్నారు ఎన్ఎంఎంఎస్ 2024లో ఇచ్చినటువంటి వర్డ్ ఎనాలజీ బిట్స్ని. ఇవి నాట్ ఓన్లీ ఫర్ ఎన్ఎంఎంఎస్ అండ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. రీజనింగ్ పార్ట్లో దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ బిట్స్ అండ్ దీస్ ఆర్ వెరీ ఈజీ టు స్కోర్. సో ఎందుకంటే ఎక్కువగా మ్యాథ్స్ ఉండదు, అంటే సొల్యూషన్ సాల్వ్ చేయటం ఉండదు. డైరెక్ట్గా మనం విని ఆ రిలేషన్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఎలా ఉంటుంది ఈ బిట్స్లో రిలేషన్ వర్డ్ ఎనాలజీలోనంటే, ఫస్ట్ టూకి మధ్య ఏదైతే రిలేషన్ ఉందో ఈజ్ యాజ్ తర్వాత వచ్చే టూ వర్డ్స్ మధ్య కూడా అలాంటి రిలేషనే ఉంటుంది. సో లెట్ us మూవ్ ఇన్ టు ద ఫస్ట్ క్వశ్చన్. ఫిల్టర్ పని ఏంటి? వాటర్ ఫిల్టర్ ఉంటుంది, దాని పని ఏంటి? వాటర్ని ప్యూరిఫై చేయటం. మరి ఏ వస్తువు చిన్నదాన్ని పెద్ద చేసి చూపిస్తుంది వీటిలో? చూడండి, అంటే మ్యాగ్నిఫై చేసి చూపిస్తుంది అని అంటే ఇట్స్ అ మైక్రోస్కోప్. చిన్నది మన కంటికి కనిపించిన వాటిని కూడా చాలా రెట్లు పెద్ద చేసి చూపించేది, మ్యాగ్నిఫై చేసి చూపించేది మైక్రోస్కోప్. అండ్ ఇక్కడ మనకి ఈసారి కొంచెం ఈ పేపర్లో మార్చారు. అంటే ఇంతకుముందు 4th వన్ బ్లాంక్ ఉండేది, ఈ ఫస్ట్ బిట్లోనేమో 3rd వన్ గ్యాప్ ఉంది, ఇప్పుడు సెకండ్ ఇది బ్లాంక్ ఇచ్చారు. సో 3rd and 4th చూద్దాం. వాల్యూమ్ని లీటర్స్లో మెజర్ చేస్తాం. వాల్యూమ్ని లీటర్స్లో మెజర్ చేస్తాం. మరి ఎనర్జీని దేంట్లో మెజర్ చేస్తాము అని అంటే ఇక్కడ ఆప్షన్స్ నేను కొద్దిగా కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. సో పాస్కల్, జౌల్, వోల్ట్ అండ్ యాంపియర్. వీటిల్లో మనకి ఏది ఎనర్జీని మెజర్ చేయడానికి వాడతాము అని అంటే వి యూజ్ ద యూనిట్స్ జౌల్ టు మెజర్ ద ఎనర్జీ. మరి పాస్కల్ అనేది దేనికి వాడతాము అని అంటే టు ఫైండ్ ద ప్రెషర్, టు మెజర్ ద ప్రెషర్. వోల్ట్ అనేది దేన్ని వాడతాము అని అంటే మనం కామన్గా యూజ్ చేసే వర్డ్ వోల్టేజ్, లేకపోతే దానికే ఇంకొక పేరు పొటెన్షియల్ డిఫరెన్స్. మరి యాంపియర్ అనేది దేనికి వాడతాము అని అంటే యాంపియర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఎలక్ట్రిక్ కరెంట్. సో యూనిట్స్, ఫిజిక్స్ సంబంధించినటువంటి యూనిట్స్ని కూడా కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. అలాగే ఇక్కడ గేమ్స్ వచ్చాయి. గేమ్స్లో మనకి 3rd and 4th ఏమి ఇచ్చారు? యుఎస్ఏ బేస్బాల్. అంటే యుఎస్ఏకి సంబంధించినటువంటి వాళ్ళ నేషనల్ గేమ్ బేస్బాల్. మరి ఇండియాకి సంబంధించిన నేషనల్ గేమ్ ఏంటి? అందరు గబుక్కని అనేసే మాట ఏంటి అని అంటే క్రికెట్. బట్ నాట్ క్రికెట్. ఏంటి ఇండియా యొక్క నేషనల్ గేమ్ అని అంటే హాకీ. సో గుర్తుపెట్టుకోండి, ఇండియా యొక్క నేషనల్ గేమ్ హాకీ. మరి క్రికెట్ ఎవరికి నేషనల్ గేమ్ అయి ఉంటుంది అని అంటే క్రికెట్ ఈజ్ ద నేషనల్ గేమ్ ఫర్ ఆస్ట్రేలియా అండ్ మన పక్కనే ఉన్నటువంటి కంట్రీ బంగ్లాదేశ్. మరి ఫుట్బాల్ అనేది ఫ్రాన్స్ అనే కంట్రీకి, అలాగే హైతీ అనే కంట్రీకి ఫుట్బాల్ అనేది ఒక నేషనల్ గేమ్ అనమాట. అలాగే వాలీబాల్ వచ్చేసి మన పక్కనే ఉన్న కంట్రీస్ నేపాల్, అలాగే శ్రీలంక. ఈ కంట్రీస్కి వాలీబాల్ అనేది ఒక నేషనల్ గేమ్. ఓకే, సో అలా ఒక బిట్ ఇచ్చినప్పుడు మిగతా బిట్లు ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇచ్చిన వాటిలో 2nd, 3rd బిట్లు అన్నీ కూడా అలాగే ఎక్కువ స్కోప్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్, మ్యాన్ తన హిస్టరీ రాసుకుంటే దాన్ని బయోగ్రఫీ అంటారు. ఒక మనిషి యొక్క జీవిత చరిత్రని బయోగ్రఫీ అంటారు. మరి నేషన్ అంటే ఒక కంట్రీకి సంబంధించి బయోగ్రఫీ అంటే అయిపోయిన దాని గురించి రాసేది హిస్టరీ. సో నేషన్ గురించి రాసేది హిస్టరీ. అనీమియా అనేది ఒక డిసీజ్ అనమాట, అంటే రక్తహీనత. మన బాడీలో ఏమి లోపించడం వల్ల వస్తుంది? ఐరన్ డెఫిషియన్సీ వల్ల అనీమియా వస్తుంది, అంటే రక్తహీనత వస్తుంది. మరి అయోడిన్ కనుక డెఫిషియన్సీ ఉంటే వచ్చే జబ్బు ఏమిటి అని అంటే గాయిటర్, గొంతు దగ్గర బాగా వాసినట్టుగా వస్తుంది చూసారా, అది. మరి ఇక్కడ ఉన్నటువంటి డిఫ్తీరియా, ఇన్ఫ్లుయెన్జా, అమ్నీషియా అనేది, ఈ డిఫ్తీరియా అనేది జస్ట్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. అలాగే ఇన్ఫ్లుయెంజా కూడా బికాజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. అలాగే అమ్నీషియా అనేది విటమిన్ B1 అండ్ B12 డెఫిషియన్సీస్ వల్ల అమ్నీషియా వస్తుంది. సో అనీమిక్
పేషెంట్స్ అంటారు. అనీమియా అంటే ఐరన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేటటువంటిది ఇట్స్ గాయిటర్. అలాగే మ్యాథ్స్కి వచ్చేసాం. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది రామానుజన్ నెంబర్ 1729. అలాగే మరి కాప్రేకర్ నెంబర్ అనేది ఏంటంటారు అని అంటే 6174 ఇస్ ద కాప్రేకర్ నెంబర్. ఏంటి ఈ రామానుజన్ నెంబర్ అండ్ కాప్రేకర్ నెంబర్ అని అంటే, కాప్రేకర్ నెంబర్ వచ్చేసరికి మీరు ఈ నెంబర్స్లో పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ దాకా రాయండి. 7641. అలాగే రివర్స్ చేసి రాయండి 1467. సబ్ట్రాక్ట్ చేయండి 6174 వస్తుంది. ఏవైనా 2 నెంబర్స్, ఏవైనా 4 డిజిట్ నెంబర్ తీసుకొని ఈ విధంగా కనుక మీరు సబ్ట్రాక్ట్ చేసుకుంటూ 3-4 స్టెప్స్ కనుక చేస్తే వచ్చిందాన్ని మళ్ళీ అలాగే చేస్తూ వచ్చిందాన్ని మళ్ళీ అలాగే చేస్తూ ఉంటే ఫైనల్గా మీకు వచ్చే నెంబర్ 6174. దీన్నే కాప్రేకర్ నెంబర్ అంటాం. మరి 1729 అనేది రామానుజన్ నెంబర్. ఏంటి దీని ఇంపార్టెన్స్ అంటే 1729 క్యాన్ బి రిటర్న్ ఆదర్ యాజ్ ద సమ్ ఆఫ్ 2 డిఫరెంట్ క్యూబిక్ నెంబర్స్ లైక్ 1 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్గా రాయొచ్చు. అలాగే 9 క్యూబ్ ప్లస్ 10 క్యూబ్గా రాయొచ్చు. దిస్ ఇస్ ద స్మాలెస్ట్ నెంబర్. 1729 is the smallest number that can be written as the sum of 2 different cubic numbers అన్నమాట. సో అలాగే దీని తర్వాత ఇంకా అలాంటి నెంబర్స్ ఏమన్నా ఉన్నాయా అంటే 1729 లాంటిదే ఉంది. బట్ అది ఎంత అని అంటే 4104. ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ 2 క్యూబ్ ప్లస్ 16 క్యూబ్, అలాగే 9 క్యూబ్ ప్లస్ 15 క్యూబ్. సో ఇలా కొన్ని నెంబర్స్ ఉంటాయి. సో అంటే ఒక నెంబర్ని క్యూబిక్ సమ్గా 2 డిఫరెంట్ వేస్లో చెప్పగలగటం. అలాంటి వాటిలో చిన్నది రామానుజన్ నెంబర్ 1729. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాం. ఎంటమాలజీ అనేది ఇన్సెక్ట్స్ గురించి చదివేటటువంటి సైన్స్ని ఎంటమాలజీ అంటాం. మరి ఫంగై గురించి చదివేటటువంటి దాన్ని, అంటే ఫంగస్ల గురించి చదివేటటువంటి దాన్ని ఏమంటాము అని అంటే వి కాల్ ఇట్ యాజ్ మైకాలజీ. మరి కార్డియాలజీ అనేది దేని గురించి దేని గురించి చదివేది అని అంటే హార్ట్ గురించి. వైరాలజీ అని అంటే పేరులోనే ఉంది, వైరసెస్. అలాగే సైకాలజీ అని అంటే ఇట్స్ ద సైన్స్ ఆఫ్ మైండ్. సో మైండ్ గురించి చదివేటటువంటిది సైకాలజీ అన్నమాట. నెక్స్ట్ ఓడోమీటర్. ఇందాక ప్రీవియస్ వీడియోస్లో మనం మాట్లాడుకున్నాం స్పీడోమీటర్ దగ్గర. ఓడోమీటర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఇటు పక్క చూద్దాం. బ్యాలెన్స్ని ఉపయోగించి మనం ఏం కనుక్కుంటాము అని అంటే మాస్ కనుక్కుంటాం. మరి ఓడోమీటర్ని ఉపయోగించి ఏం కనుక్కుంటాము అని అంటే స్పీడోమీటర్, ఓడోమీటర్ రెండు కలిసి హెడ్లైట్ వైజర్లో ఉంటుంది. ముందు ముళ్ళులాగా ఉండేది స్పీడోమీటర్, కింద అంకెలు చూపించేది ఓడోమీటర్. ఓడోమీటర్ ఏం చూపిస్తుంది అని అంటే డిస్టెన్స్ చూపిస్తుంది. మరి టెంపరేచర్ని మెజర్ చేయడానికి ఏం వాడతారు? ఎస్, థర్మోమీటర్. మరి ఆల్టిట్యూడ్ని మెజర్ చేయడానికి, అంటే హైట్ని మెజర్ చేయడానికి ఏం వాడతారు అని అంటే ఆల్టిమీటర్. థిక్నెస్ని మెజర్ చేయడానికి వెర్నియర్ క్యాలిపర్స్ లేదా గేజెస్ అంటాం, స్క్రూ గేజ్. సో వి యూస్ దీస్ టైప్ టు మెజర్ థిక్నెస్ ఆఫ్ స్మాలర్ వైర్స్, స్మాలర్ థిక్నెస్ అన్నమాట. నెక్స్ట్ వివేకానంద రాక్ మెమోరియల్ ఎక్కడ ఉంది అని అంటే మనకి బాటమ్ ఆఫ్ ద ఇండియా, సౌత్లో 3 సముద్రాలు కలిసేటటువంటి ప్లేస్ కన్యాకుమారి. అక్కడ ఉంది వివేకానంద రాక్ మెమోరియల్. మరి గేట్వే ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది అని అంటే వెస్ట్ సైడ్ మహారాష్ట్ర, ముంబైలో ఉంది, అరేబియా సీ దగ్గర. సో ఆన్సర్ ఈజ్ ముంబై. అలాగే నెక్స్ట్ లాస్ట్ బిట్ ఆఫ్ 2024, సోడియం ఈజ్ ఎ మెటల్. దీని స్పెషాలిటీ ఏంటి అని అంటే కత్తితో కోసేది మెటల్. జనరల్గా స్ట్రాంగ్గా ఉంటాయి బట్ హైలీ రియాక్టివ్ విత్ వాటర్. మరి ఇక్కడ ఇచ్చిన వాటిల్లో నాన్ మెటల్కి ఎగ్జాంపుల్ ఏమిటి అని అంటే కార్బన్. సో ఈ పేపర్ 2024లో ఇచ్చినటువంటి పేపర్లో రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి రాకుండా జాగ్రత్తగా ఇచ్చారు. బట్ ఎనీహౌ మనకి టచ్ ఉన్న వాటిని ఇచ్చారు కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి, హార్డ్ వర్క్ చేయండి, సక్సెస్ మీదే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.